శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారు జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారికి 65 రోజుల పాటు కర్కాటక రాశిలో సంచరించబోతున్న కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు కుజుడు ఈ రాశి వారికి శత్రుగ్రహం. అలాగే మరి ప్రస్తుతం 6వ స్థానం కూడా శత్రుస్థానంలో ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా వీళ్ళకి ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరిగింది. గతంలో ఏదైతే మీరు పోగొట్టుకున్నారో, ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో అందులోనే మీరు మళ్ళా విజయం సాధించే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు, ఈ పోటీ, కాంపిటీషను, అలాగే మీ యొక్క బంధువులు, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్లేసు, అక్కడ ఉన్నటువంటి మీ సహ ఉద్యోగులు, ఇవన్నీ కూడా 6వ స్థానం బట్టి చెప్తూ ఉంటాయి. గతంలో మీరు చాలా కష్టపడి ఉద్యోగం నిర్వహించి మీరు కష్టపడి పనిచేస్తే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఏమన్నా మీకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాడికి రావడం అనేది జరుగుతుంటాయి కామన్గా ఈ కుంభరాశి వారికి. ఇప్పుడు అటువంటిది ఏమైనా ఉంటే మీకు ఈ ఉద్యోగంలో ముఖ్యంగా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఆగిపోయినటువంటి అభివృద్ధి లాంటిది ఏమన్నా ఉంటే ఈ సమయంలో మీకు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత సహజంగా ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా అవి మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా కాలం ఏంటంటే ఏదైనా ఒక కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఆ జాతకుడు ఎప్పుడు మానసిక అశాంతితో నడుస్తూ ఉంటాడు. ఏమవుతుందో, ఏ శిక్ష పడుతుందో, ఏమవుతుందని భయపడుతుంటాడు. అటువంటిది ఫైనల్ అయిపోవడం వల్ల దాని నుంచి బయటపడి ఫ్రీగా ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది. మరి ఇటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా, మీకు ఎటువంటి కోర్టు సమస్య ఉన్నా, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ఉన్నా కంపల్సరీగా అది మీకు అనుకూలంగా మారి మీరు ఒక స్వేచ్ఛాజీవిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక ఫ్రీ లైఫ్ మీకు రాబోతుంది. అయితే ఈ వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు, అంటే పెళ్లి ప్రయత్నాలు మాత్రం చాలా వరకు మీకు ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట. సరైనటువంటి సంబంధాలు రాకపోవడం, వచ్చినా ఏదో కాలంగా వాయిదా పడడం, ఇవన్నీ చివరి నిమిషం దాకా కూడా టెన్షన్గానే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కొద్దిగా శ్రద్ధతో చేస్తే తప్ప అది సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే 6వ స్థానం అన్నది రుణస్థానం, 12వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. దీన్ని బట్టి ఏమైనా అయితే 2 రకాలుగా ఉంటుంది. మీరు ఏదైనా చాలా కాలం అప్పుల్లో ఉంటే దాని నుంచి బయటపడడానికి, లేదా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనడానికి, అది కూడా అప్పు చేసి అనుకోండి, అప్పు చేసి స్థిరాస్తి కొనడానికి, అలాగే ఏదైనా మీరు అనారోగ్య సమస్యతో ఉంటే ఏదైనా ఒక హాస్పిటల్లో చేరి కొన్నాళ్ళు పేషెంట్గా అక్కడ వైద్య సేవలు అందుకునే విధంగా కూడా ఈ కుజుడు వ్యయ స్థానాన్ని చూడడం జరుగుతూ ఉంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అష్టమ దృష్టితో మరి కుంభరాశిని వీక్షించడం వల్ల ఏదైనా మరి ఈ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక సర్జరీ లాంటిది కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కొంత ఇబ్బంది అయినప్పటికీ ఆ అనారోగ్యం నుంచి జాతకుడు శాశ్వతంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో అష్టమం కూడా సడన్గా ఏదైనా మీకు అటువంటి ఆపరేషన్ చేయాలనే స్థితి కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో అది పెద్దగా టైం కూడా ఉండకపోవచ్చు. అలాంటి ఆలోచన ఏమి లేకుండా వైద్యులు మీకు సూచిస్తే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలంటే
రెండో ఆలోచన లేకుండా మీరు సిద్ధం అవడం మంచిది. దాని నుంచి మీరు కంపల్సరిగా బయటపడడానికి కూడా ఈ కుజుని యొక్క అష్టమ స్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కుజుడు పెట్టే సమస్య ముందు ఇబ్బంది అయినప్పటికీ కూడా అటు కోర్టు సమస్య అవ్వచ్చు, వైద్యపరమైన సమస్య అవ్వచ్చు, వివాహానికి సంబంధించింది అవ్వచ్చు, ముందుగా కలవర పెట్టి ఇబ్బంది పెట్టి కంగారు పెట్టినా దాని తర్వాత దాని పర్యవసానం మీకు చాలా అనుకూలంగా ఆనందదాయకంగా ఉండే అవకాశం అనేది కామన్గా జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి కుజుడు విజయస్థానంలో ఉన్నాడు కాబట్టి మరి కంపల్సరిగా మీరు ఏ సమస్య నుంచి అన్నా 100% బయటపడతారు. దానికి ధైర్యంగా మీరు నిల్చొని ఎదుర్కోవడమే దానికి పరిష్కారంగా భావిస్తే విజయం మీకే వరిస్తుంది. కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు. కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ, క్రోధ, లోభాలని వీటి వల్లే ప్రతివాడు అశాంతికి లోనవుతుంటాడు. అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం కారణం అవుతూ ఉంటాడు. అంటే కామం అంటే ఒకే అర్థం కాదు, ఏదైనా సంపాదన, ఎసెట్ సంపాదించుకోవడం, ధనం సంపాదించడం, ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది. లోభం అన్నది ఏంటంటే అది పిసనారితనం. మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా, మనము ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడడం, లోభం అన్నది చాలా వరకు కూడా కారణం అవుతుంటుంది. దానికి బుధుడు కారణం అవుతూ ఉంటాడు. ఎక్కువగా క్రోధం, దాన్నే కోపం అంటూ ఉంటారు. ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న క్రోధం కారణంగా, అతి కోపం కారణంగా చాలా వరకు తను సంపాదించినటువంటి పుణ్యాన్ని, మంచి పేరుని, ధనాన్ని, ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటారు. ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వల్ల అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు, అలాగే రావణాసురుడు అవ్వచ్చు, ఈ విధంగా ప్రముఖ ఈ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు, అలాగే కంసుడు, బలిచక్రవర్తి, వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వాని చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువలన కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవలసి ఉంటుంది. ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు. కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా, తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం, ఆస్తి సంపాదించుకోవాలన్నా, తన వారికి లోటు లేకుండా చూడాలన్నా, ముఖ్యంగా వివాహ జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోనూ ఈ మగవారి జాతకంలో కూడా సోకాళ్ళగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క, అంటే దాన్నే కుజదోషం అంటూ ఉంటారు, కుజుడు ఉన్న స్థానాలను బట్టి ఇద్దరికి వివాహ పొంతన ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా, తర్వాత సంతానం కలగాలన్నా, భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం, కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు.
ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం, ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం, మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి, అసూయకి గురైన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ చేయనే సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట, దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం అన్నమాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం, మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ, ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలైతే ఉండవు. స్వస్తి.